రాము తన బిజినెస్ నష్టాల వల్ల తలదించుకొని ఇంటికి వచ్చినప్పుడు అతని అక్క తన మెడలోని చిన్న బంగారు గొలుసును తీసి అతని చేతిలో పెట్టింది. ఇది అమ్మ నాకు పెళ్లిలో పెట్టిన గుర్తు అక్క, వద్దు అని రాము ఏడుస్తుంటే ఆమె అన్న మాట ఒక్కటే, బంగారం ఎప్పుడైనా వస్తుంది రాము, కానీ నా తమ్ముడి ధైర్యం పోతే మళ్ళీ రాదు. రాము ఎంతో ఆశతో ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తన బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి అడగటం మొదలు పెట్టారు. రాము కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం చేయాలో తెలియటం లేదు. తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేక రాత్రిళ్ళు నిద్రపోకుండా గడిపేవాడు. రాము అక్క శ్రావణి తన తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో ఆమెకు తెలుసు. అతడి ముఖం చూడగానే ఏదో సమస్య ఉందని ఆమెకు అర్థమైంది. రాము గదిలో ఒంటరిగా కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉండగా శ్రావణి లోపలికి వచ్చింది. ఎంత కావాలి రాము అని అడిగింది. రాము షాక్ అయ్యాడు. ఏం లేదక్క అని అబద్ధం చెప్పబోయాడు. కానీ శ్రావణి తన మెడలో ఉన్న చిన్న బంగారం గొలుసును తీసి అతని అరచేతిలో పెట్టింది. అక్క, ఇది నీకు ఎంతో ఇష్టమైన గొలుసు కదా, అమ్మ జ్ఞాపకం. ఇది అమ్మేయటం నాకు ఇష్టం లేదు అని రాము గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. అప్పుడు శ్రావణి నిలకడగా ఇలా అంది, రాము, నువ్వు చిన్నప్పుడు నా కోసం నీ సైకిల్ అమ్మి నాకు కాలేజీ ఫీజు కట్టావు. అది నాకు గుర్తుంది. ఆ గొలుసు కేవలం ఒక లోహం మాత్రమే. నా తమ్ముడు మళ్ళీ నవ్వుతూ తన బిజినెస్ నిలబెట్టుకుంటే నాకు ఇలాంటివి 100 గొలుసులు కొనిస్తావని నాకు తెలుసు. ఇప్పుడైతే ఆ అప్పు తీర్చి ప్రశాంతంగా నిద్రపో. అక్క ఇచ్చిన ఆ చిన్న బంగారం గొలుసు రాముకి కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చింది. కష్టపడి పనిచేసి కొన్ని నెలల్లోనే రాము తన బిజినెస్ని లాభాల్లోకి తెచ్చాడు. మొదటి లాభం రాగానే అతను నేరుగా వెళ్ళి తన అక్కకు ఆ గొలుసు కంటే పెద్దదైన కానుకను ఇచ్చి తన కృతజ్ఞతలను చాటుకున్నాడు. రక్త సంబంధం అంటే ఇదే, ఒకరి కన్నీరును మరొకరు తుడుచుకోవటం.